ఓకే, నమస్తే. ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నాం. రాష్ట్రంలో ప్రతిదీ మోసం 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 మోసం. ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో చూసినా కానీ లంచాలు 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 లంచాలు. మరి ఈ లంచాల వ్యవస్థ ఎప్పుడు నిర్మూలన కావాలి. అందుకే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ లంచాల భాగోతాలని అరికట్టడానికి. అయినా కానీ ఎక్కడ చూసినా లంచాలు లంచాలు లంచాలు. నిత్యావసర వస్తువులు కూడా ఇష్టానుసారం ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్ముతున్నారు. మరి ఎలా సగటు మనిషి ఎలా బ్రతకాలి? ప్రస్తుతం 500 రూపాయలు ఉన్న ఒక వస్తువును 1000కి అమ్మచ్చు, 2000కి అమ్మచ్చు. ఎంఆర్పి ఉండదు దానికి. మరి ఇలా ఈ దోపిడీని అరికట్టేది ఎలా అనే అంశంపై ఇప్పుడు మన దగ్గర సీనియర్ రాజకీయ నాయకులు, కన్జ్యూమర్ ఫోరం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల వర్కింగ్ ప్రెసిడెంట్ కట్కూరి సందీప్ గారు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. వారి అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ లంచాలు, ఈ నిత్యావసర వర్గులు తదితర ఇష్టానుసారం అమ్ముతున్నారన్న అంశంపై. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎక్కడ చూసినా కానీ లంచం లంచం లంచం. లంచం లేనిది చీమ కూడా కదలలేని పరిస్థితి ఉంది. ఏ వస్తువులు కొన్నాను కానీ ఎంఆర్పి ఉండదు, కానీ అక్కడ ఎంఆర్పి ఉంటుంది. కానీ అది ఒక డూప్లికేట్ ఎంఆర్పి ఆ వస్తువులకు తయారు చేసి అది 500 ఉన్నది ఒక 1000కి అమ్ముతారు, 5000 కూడా అమ్మే ఉంటాయి. ఇలా 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 మొత్తం టోటల్గా సామాన్య ప్రజల్ని మోసం చేస్తున్నారు. మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో కన్జ్యూమర్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అసలు ఈ మోసాల గురించి మీ అభిప్రాయం చెప్పండి. మోసాలు చేసిన వారికి చట్టంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి, వాటి గురించి చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 2 తెలుగు రాష్ట్రాలకు వినియోగదారుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంటు. నేను పెద్దపల్లి లోకల్ స్థానికుణ్ణి. నా పేరు కట్కూరి సందీప్. పెద్దపల్లి నుంచి కూడా మొన్న 2024 ఇయర్లో నేను పెద్దపల్లి నుంచి ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. యావత్ తెలంగాణ రాష్ట్రం నుండి వ్యాపారదారులకు నేను ఒక్కటే సూటిగా విన్నపించుకుంటున్నాను. ఈరోజు కస్టమర్లు అనేది దేవుళ్ళతోటి భావించాలి వారిని. ప్రతి ఒక్క నిత్యోత్సవ సరుకులు మరి షాపులకు వచ్చి తీసుకుంటున్న పేద ప్రజలు, మరి కస్టమర్లు ఈరోజు యజమానుల దగ్గరికి వెళ్తే చీటింగ్ చేయడం జరుగుతుంది. ఎంఆర్పి ధరకు కాకుండా మరి అధిక రేటుకు ఈ ఒక్క షాపులల్లో మరి వ్యాపారదారులు అమ్మడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ వ్యాపారంలో చూసుకున్నా కానీ చీటింగు, కల్తీ, మరి ఇలాంటి ఎన్నో చీటింగులు జరుగుతుంటే కూడా మరి మేము ప్రతిదానిపైన కానీ మా ఆల్ ఇండియా అధ్యక్షులు సుభాష్ బిహారీ గారి ఆదేశాల మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలల్లో ప్రతి ఒక్క వ్యాపారదారులకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లకు కూడా కలవడం జరిగింది. మరి పేద ప్రజలకు న్యాయం చేయాల్సిన వ్యాపారదారులే ఈరోజు మరి మోసం చేస్తున్నారు, చీటింగ్లకు పాల్పడుతున్నారు. మరి క్వాలిటీ లేని, నాణ్యత లేని మరి ప్రతి ఒక్క సరుకులు కానీ ప్రతి ఒక్క బిజినెస్లా మరి కల్తీ. ఈ కల్తీని అరికట్టేందుకు మరి పెద్దపల్లి జిల్లా నుండి మేము వినియోగదారుల ఫోరం మండల స్థాయి, గ్రామ స్థాయి, తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మేము కమిటీలు వేసి ఈరోజు మరి ఎక్కడ కస్టమర్లను వ్యాపారదారులు చీటింగ్ చేస్తున్నారో
మరి అక్కడ వారికి న్యాయం చేకూర్చే విధంగా మా యొక్క వినియోగదారుల ఫోరం మరి అందుబాటులో ఉండి వారికి న్యాయం చేయడం జరుగుతుంది. కస్టమర్లకు ఇలాంటి చీటింగ్లు ఇంకెక్కడ జరిగినా కానీ దానిపైన కఠినంగా చర్యలు తీసుకుందామని కూడా మరి మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన యశోధర్ రెడ్డి మేడం కూడా మరి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు పేదవాడు పేదరికలనే బతుకుతున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. ఇక్కడ జరిగే లోపం ఏందనంటే కల్తీలను ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో చూసుకున్నా కానీ, ప్రతి గ్రామ స్థాయిలో చూసుకున్నా కానీ, ప్రతి మండల స్థాయిలో చూసుకున్నా కానీ వ్యాపారం కొనసాగుతుంది. ఈరోజు 100 నుంచి వ్యాపారం 1000 దాకా మరి వెళ్ళిపోతుంది. 1000 నుండి మరి లక్షల నుండి కోట్ల వ్యాపారం ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో జరుగుతుంది. మరి దీనిపైన అధికార యంత్రాంగం ఎంత పటిష్టగా ఉండాలి, ప్రతి ఒక్క అంశం పైన కూడా మరి ముందుండి పేద ప్రజలకు వ్యాపారదారులకు అన్ని విధాలుగా ప్రతి ఒక్క అంశం పైన కూడా అధికార యంత్రాంగం మరి వాళ్ళ విధుల నుండి మరి ముందుకొచ్చి ఈ పెద్దపల్లిని మరి వ్యాపారవేత్తల దగ్గరికి వెళ్ళి మరి ఏం చీటింగ్ జరుగుతుంది. ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో ప్లాస్టిక్ నిషేధం అన్నారు. మరి ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి ఈరోజు మేము పెద్దపల్లి నియోజకవర్గం మరి వ్యాపారదారులకు చెప్తున్నాము, అదేవిధంగా అధికార యంత్రాంగానికి చెప్తున్నాము. మరి పేద ప్రజలు వ్యాపారదారులు మరి పేద ప్రజలకు మరి ఈ యొక్క ప్లాస్టిక్ కవర్ని మరి నిషేధమన్నంగా కూడా మార్కెట్లో ఎట్లా మరి అమ్మడం జరుగుతుంది కవర్లు. ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అధికార యంత్రాంగం ఉన్నదా లేదా అనేది కూడా మరి మాకు అర్థం కావటం లేదు. ఇప్పటికి కూడా ఇక్కడ కోట్ల బిజినెస్లు రన్ అవుతున్నాయి పెద్దపల్లిలో. ఇక్కడ ప్రతి మూలన మరి పెద్ద పెద్ద వ్యాపారాలు నడుస్తున్నాయి. ఆ వ్యాపారాలతోనే ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. మరి పేద ప్రజలను ఎందుకు పట్టించుకుంటలేరు, కస్టమర్లను ఎందుకు పట్టించుకుంటలేరు? ప్రశ్నించే గొంతులు లేక ఈరోజు వ్యాపారాల వేతలు చెలరేగిపోతున్నారు. అధికార యంత్రాంగం కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా వారి యొక్క విధులు సక్రమంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రతి అంశం పైన అధికార యంత్రాంగం మరి వాళ్ళ పనులు అధికార యంత్రాంగం పనులు మరి కరెక్ట్ ఉంటే ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో ఇలాంటి మోసాలు అనేటివి జరగవు. మరి చెలరేగుతున్న ఈ మోసాలంటే దీనికి కారణం ఏంటిది? అధికారుల యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గం మరి డెవలప్మెంట్ కాలేని పరిస్థితిలో ఉన్నది. డస్ట్ పడుతుంది. ఈరోజు ఈ అధికార యంత్రాంగం పేద ప్రజల పక్షాన నిలబడాలి. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి వారి యొక్క సమస్య దరఖాస్తు రూపకంగా వారు అధికారులకు ఇచ్చినప్పుడు దాని మీద స్పందించాలి. అధికార యంత్రాంగం ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా మరి ముందుండాలి. ఈరోజు ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో అది కనిపించడం లేదు. ఎంత ప్రభుత్వ కార్యాలయాలలో ఏ శాఖను తీసుకున్నా కానీ లంచాలు నిత్యం ఏదో ఒక ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తూనే ఉన్నారు. లంచాధికారులను పట్టుకుంటూనే ఉంటున్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో కూడా ఎలా జరుగుతుంది ఈ 2 తెలుగు రాష్ట్రాలలో లంచాల విషయం గురించి చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్రంలో ఏ అధికారి దగ్గరికైనా సమస్య ఉందని చెప్పి ప్రజలు వెళ్తే పని కావాలనంటే వాళ్ళు చేతులెత్తుతున్నారు. వారి యొక్క సమస్య కూడా నేరుగా కార్యాలయంకి వచ్చి డాక్యుమెంట్స్ ద్వారా కూడా వెళ్ళి మరి సబ్మిట్ చేసి వాళ్ళ బాధను చెప్పుకున్నా కానీ పెద్దపల్లి నియోజకవర్గంలో న్యాయం జరగటం లేదు. మరి అధికార యంత్రాంగం మరి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారా, లేకపోతే అభివృద్ధి చేద్దామనే ఆలోచనలా మరి అధికార యంత్రాంగం ప్రజల పక్షాన ఉన్నారా అనేది మరి కన్ఫ్యూజ్లో ఉన్నది పెద్దపల్లి నియోజకవర్గంలో. ఇంతవరకు మరి పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందలే అంటే దీనికి కారణం అధికార యంత్రాంగానికి మరి అధికారులు కొమ్ము కాస్తున్నారు అనేది మరి స్పష్టంగా పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో కనిపిస్తున్నది. 2 తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే సార్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా లంచాలు లేని ఏ పని జరగడం లేదని దీని గురించి మీ కామెంట్ సార్.
దయచేసి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుపడాలి, డెవలప్మెంట్ కావాలని అంటే ఈ లంచం అనేది ఎవరు అడుగుతారో అధికారి అతని పైన కఠినంగా చర్యలు తీసుకున్నప్పుడు మరి ఈ పెద్దపల్లి నియోజకవర్గం కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. అన్ని రంగాలల్లో కూడా నమ్మకం అనేది అధికారులపైన ప్రజలకు ఆటోమేటిక్గా నమ్మకం కలుగుతుంది. ప్రతి ఒక్క అవసరానికి కానీ సమస్యకు కానీ అధికారి దగ్గరికి పోతే మాకు న్యాయం జరుగుతుంది, మాకు అనుకున్న పనులు జరుగుతాయనే ఒక నమ్మకం భరోసా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అధికారులు మరి నమ్మకం కల్పించే విధంగా మరి సక్రమంగా వాళ్ళ యొక్క పనులు వాళ్ళ యొక్క అధికార యంత్రాంగమైన విధులలో ఉన్న పనులను మరి ప్రజలకు ఫుల్లుగా మద్దతు ఇచ్చి మరి ఆ పనులు చేయాలని కూడా ఈరోజు నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కోరుకుంటున్నాను. అలాగే రెవెన్యూ శాఖలో కూడా లంచాల భాగవతం నిత్యం ఉంటుంది, ఏదో ఒక కాడ ఏసీబీ వాళ్ళు పట్టుకుంటూనే ఉన్నారు. రెవెన్యూ శాఖ గురించి చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కానీ రెవెన్యూ శాఖ ఎంఆర్ఓలు కూడా నిర్లక్ష్యం చాలా ఉన్నది. మరి ఈరోజు ఎక్కడికైనా కానీ భూమి సమస్యతోని మరి పట్ట డాక్యుమెంట్స్ పట్టుకొని కూడా చాలామంది పేద ప్రజలు వెళ్తే ఆ పేద ప్రజలే రిజిస్ట్రేషన్ చేయించడం కానీ వారి యొక్క భూమి మరి సమస్యలు కానీ ఆ గొడవలు పట్టుకొని ఆ డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్తే వారి పనులు అక్కడనే ఆగిపోతున్నాయి. మరి అధికార యంత్రాంగం మరి ఎవరికి కొమ్ము కాస్తుందంటే అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పోయినా కానీ లీడర్లు పోయినా కానీ మరి వారి పనులేమో చకాచక్ టకాటక్ అయిపోతున్నాయి. మరి పేద ప్రజల్ని పట్టించుకుంటలే. ఈరోజు పేద ప్రజలు అనేది పెద్దపల్లి చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల గ్రామ స్థాయి కానీ మండల స్థాయి నుంచి వారి యొక్క సమస్య చెప్పుకోదందుకు వారి యొక్క ప్రాబ్లమ్స్ పైన దరఖాస్తులు ఇవ్వదందుకు మరి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా రావడం జరుగుతుంది. ప్రజావానికి కానీ మరి వారికి ఏ సమస్య ఉన్నా కానీ ఎప్పుడు పడితే అప్పుడు వస్తే వారి యొక్క సమస్యను మరి అధికార యంత్రాంగం ఒక బాధ్యతగా వారిపైన ఉన్న ఒక గవర్నమెంట్ అధికార యంత్రాంగమైన బాధ్యతతోని కూడా ప్రజలకు న్యాయం చేయాలి, వారి యొక్క సమస్యలు కూడా మరి చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుండి నడిపించాల్సింది పోయి మరి అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఏ కార్యాలయానికి పోదామని అనుకుంటే పేద ప్రజలు లంచాలు 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 ఇస్తే పనులు అవుతున్నాయి, లేదు అనంటే మరి అధికారులు ఫైరకులు చేస్తే మరి పనులు అవుతున్నాయి. ఇది అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మరి పేద ప్రజలు మరి ఎదగద్దా, పేద ప్రజలు డెవలప్మెంట్ కావద్దా? మరి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిపైన ఉన్నది? అధికార యంత్రాంగం పైన ఉంది కదా. అధికారులు ఏం చేయాలి? మరి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి దిశలా మరి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది, అధికార యంత్రాంగాల పైన ఉన్నది. సార్ అలాగే ఇప్పుడు కొన్ని శాఖల గురించి మాట్లాడాం. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఆర్టీఏ కార్యాలయంలో కూడా లంచాలు లేనిది ఏ పని, కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా రావడం. దీని గురించి మీ స్పందన చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్రంలో కానీ పెద్దపల్లి నియోజకవర్గాల్లో కూడా మరి ఆర్టీఓ సంబంధించిన మరి రవాణా శాఖకు సంబంధించిన మోటార్ వెహికల్స్కు సంబంధించిన అధికారి దగ్గర ప్రజలు వెళ్ళినప్పుడు మరి పనులు కరెక్ట్ కావాలి. అధికారి యొక్క ఎంప్లాయీ దగ్గరికి ప్రజలు సమస్య ఉండి డ్రైవింగ్ లైసెన్స్ 2 వీలర్ 4 వీలరు 6 వీలరు మరి ఈ లైసెన్స్ తీసుకుందామని వచ్చినప్పుడు ఈ మధ్యలో బ్రోకర్స్ ఎందుకుంటున్నారు? ఈ బ్రోకర్స్కి అసలు ఏం సంబంధం? ఈ ఆఫీస్ దగ్గర, ఈ కార్యాలయం దగ్గర, ఇది ఒక కార్యాలయం, గవర్నమెంట్ కార్యాలయం. ఇక్కడ ఎవరు ఉండాలి? ప్రజలు ఉండాలి. ప్రజల సమస్యలు మరి అధికారి దగ్గరికి వెళ్ళి స్పష్టంగా చెప్పి చాలాన్లు కట్టి మరి లైన్లో ఉండి మరి ఆ కార్డు అప్లై చేసుకుంటా మరి వీళ్ళంతా ఎక్కడి నుండి వస్తారు? ఈ బ్రోకర్సు. ఈరోజు ప్రతి ఒక్క కార్యాలయం దగ్గర బ్రోకర్స్దే మరి అధికారం చెలామణి అవుతుంది. మరి దీనిపైన ఈ ప్రభుత్వ అధికారులు మరి యాక్షన్ తీసుకోరా, స్పందించరా? మరి పేదరికంలో ఉన్న
పేద ప్రజలు ఓ 500, 1000, 2000, 3000 పట్టుకుని వస్తుండ్రు లైసెన్స్ కోసం. ఆ లైసెన్స్ కార్డు తీసుకుందామని వస్తే వాళ్ళు తెచ్చిన 3000 కన్నా అదనంగా ఇంకొక 3000 రూపాయలు ఎక్కువ లంచాలే అవుతున్నాయి. మరి ఇది ఏంది దురదృష్టకరణం. అసలు దీనికి మరి ఎవరు కూడా మరి ఈ పెద్దపల్లి నియోజకవర్గాన్ని కానీ మరి ప్రజల్ని కానీ మరి కాపాడుకునే బాధ్యత ఈ అధికారుల పైన లేదా అని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నాను. ఇంకెప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది? సార్ అలాగే మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇంటి నెంబర్ కావాలంటే కూడా ఖచ్చితంగా లంచం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి దాన్ని అధిగమించడానికి మీ కన్జ్యూమర్ ఫోరం నుండి ఎలాంటి సూచనలు సలహా చేస్తున్నారు బాధితులకు? రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి సమస్య మీద ప్రతి అధికారి దగ్గరికి నేరుగా మేము వెళ్ళి ఆర్టీఏ మరి 100% మేము దరఖాస్తు చేసి దాని మీద కేసేస్తాం. ప్రతి సమస్య మీద కూడా ప్రజలు బాగుండాలి. ప్రజలు బాగున్నప్పుడే అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం. ప్రతి ఒక్క అధికారి దగ్గరికి నేరుగా వెళ్తాం. ప్రతి సమస్య మీద కూడా అధికారులు మరి పవర్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు గవర్నమెంట్ అధికారులు కాబట్టి 100% పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజలకు వారి యొక్క సమస్యను మరి సాల్వ్ చేయాల్సిన బాధ్యత వారి పైన ఉంది కాబట్టి చేయం లంచాలు గించాలని అంటే దానికి ఏ విధంగా మరి యాక్షన్లు ఉంటాయి అనేది కూడా ఈ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి రాక కూడా మేము వెళ్తామని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఎక్కడికి ఏ కార్యాలయానికి వెళ్ళినా మరి పనులు పేద ప్రజలకు మరి ధర్మంగా జరగాలి, న్యాయంగా వారి యొక్క పనులు మరి పూర్తి చేయాల్సిన బాధ్యత వీరిపైన ఉన్నది. వీరందరూ కూడా ప్రజల పక్షాన నిలబడాలి. మరి అధికారంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లను చూసుకుని వారు చెప్తే ఫైరక్ చేసుడు కాదు, ప్రతి ఒక్క సమస్య కూడా నేరుగా సాల్వ్ కావాలి. పెద్దపల్లి నియోజకవర్గంలో మరి ఎక్కడ చూసుకున్నా కానీ వితౌట్ పర్మిషన్ తోటి మరి ఇక్కడ కన్స్ట్రక్షన్లు కట్టుకుంటున్నారు. బొచ్చడి ఇండ్లున్నాయి పెద్దపల్లిలో. మరి దీనికి ఎవరి నిర్లక్ష్యం? పెద్దపల్లి మున్సిపాలిటీ నిర్లక్ష్యమా, లేకపోతే లంచాలకు అలవాటు పడి మరి ఈరోజు అభం శుభంలోని పేద ప్రజల్ని దోచుకుంటున్నదా ఈ ప్రభుత్వం? మాకు అర్థం కావటం లేదు. మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా చెలరేగిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా ఇదే జరుగుతున్నది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందద్దా? ప్రజలు అట్టడిగిన ప్రజలు అభివృద్ధి చెందద్దా? మరి బడుగు బలైన వర్గాలు అభివృద్ధి చెందద్దా? అన్ని వర్గాల ప్రజలు మరి సుఖ సంతోషాలతోటి ఉండద్దా? అసలు ఏం జరుగుతుంది అనేది ఇంతవరకు కూడా అర్థం కావటం లేదు. ప్రతి ఒక్క కార్యాలయంలో లైన్లు కడుతున్నారు. అన్నం తినకుండా వచ్చిన మరి ఆ పేద ప్రజలు మరి కార్యాలయం చుట్టూ కూర్చుంటున్నారు. అసలు ఏంది నిర్లక్ష్యం? అధికార యంత్రాంగం ఏం చేయాలి? అభివృద్ధి దిశలో ముందు ఉండాలి. పని చేసే విధానంలో ఈ అధికార యంత్రాంగం ముందుండాలి. ఈరోజు ఈ నిర్లక్ష్యంతో ఏమవుతుంది? ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది, ఎక్కడ అభివృద్ధి లేదు. మరి అధికారులకు లీడర్లు ఫోన్ చేస్తే ఆ లీడర్ల యొక్క పనులు, ఆ లీడర్లకు సంబంధించిన కార్యకర్తల పనులు ఈరోజు కార్యాలయంలో ఫటాఫట్ పనులు అయిపోతున్నాయి. కానీ మరి సమస్య ఉండి కడుపు కాలి వచ్చిన పేద ప్రజల పనులు మరి పెండింగ్లోనే ఉంటున్నాయి. సార్ అలాగే ఇంకొక అంశం సార్, ఇప్పుడు మెడికల్ షాప్లో విచ్చలవిడి రేట్లకు అమ్ముకోవడం, ఎలక్ట్రికల్ షాపులో కూడా ఫ్రిడ్జ్ కావచ్చు, కూలర్స్ కావచ్చు, ఇతరత్ర ఎలక్ట్రికల్ వస్తువులు కూడా అధిక రేట్లకు అమ్ముతున్నారు. దానితో పాటు నాసి రకమైన అమ్ముతున్నారని, దీని గురించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? కల్తీకి పాల్పడితే తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారదారులు అన్ని రంగాల్లో కూడా కల్తీలకు పాల్పడితే మరి ఆల్ ఇండియా అధ్యక్షులు సుభాష్ బిహారీ సార్ గారి ఆదేశాల మేరకు సెంట్రల్ నుంచి, ఢిల్లీ సెంట్రల్ నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి మరి రాష్ట్ర అధ్యక్షురాలైన యశోదారెడ్డి మేడం ఆదేశాల మేరకు మరి మేము ప్రతి ఒక్క అంశం మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం. మరి వినని పక్షాన వెంటనే పెద్దపల్లిల జిల్లా కలెక్టర్ అయిన కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం రూపకంగా మేము సమర్పిస్తాం.
న్యాయం జరగని పక్షాన ఆర్టీఓ అనే మరి అధికారుల దగ్గర కూడా మేము కేసులు వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. రాబోయే కొత్త సంవత్సరంలో మరి అన్ని వర్గాల ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి. తెలంగాణ రాష్ట్రం కూడా ఈ దేశంలోనే ఈ భారతదేశంలో నెంబర్ 1 స్థాయిలో ఉంచుతాం. ప్రతి సమస్య మీద కూడా కల్తీ కానీ ఎంఆర్పి ధర కాకుండా అధిక రేటుకి అమ్మిన ప్రతి అంశం పైన కూడా కఠినంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా మేము పెద్దపల్లి నియోజకవర్గం నుండి నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలకు కన్జ్యూమర్ ఫోరం మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నేను ఉంటానని కూడా నేను భరోసా ఇస్తున్నాను. ప్రతి సమస్య ఉన్నా కానీ నా నెంబర్ కాల్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అన్యాయం జరిగిన కాడ మేము ఉంటాం. మేము న్యాయం చేకూర్చే విధంగా ఫైట్ చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. సార్ మెడికల్ షాపుల గురించి సార్, మెడికల్ షాపులలో కూడా ఎంఆర్పి ధరకే విక్రయించాలి. ఆ ఒక్క మెడికల్కు సంబంధించిన టాబ్లెట్స్ కానీ ప్రతి ఒక్క సరుకులు కానీ దాన్ని అధిక రేటుకి అమ్మితే మేము ఊరుకోం. వెంటనే డిఎంహెచ్ఓ పెద్దపల్లి జిల్లాలో ఉన్న డిఎంహెచ్ఓ అధికారికి కూడా మేము లేఖ రూపకంగా మేము కంప్లైంట్ చేస్తాం. వారు స్పందించి ప్రతి ఒక్క పెద్దపల్లి నియోజకవర్గం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మెడికల్ షాప్లో కూడా మరి ఎంఆర్పి ధరకే మరి అమ్మాలనేది మా డిమాండు. మరి మా ఆలోచన ఎంఆర్పి ధర కాకుండా అధిక రేటుకు విక్రయించి పేద ప్రజల దగ్గర డబ్బులు లాగుదామని చూస్తే దానికి అంతకంత మరి కఠినంగా పరిణామాలు ఉంటాయి. ప్రతి ఒక్క అధికారి దగ్గరికి అదే ప్రజల్ని తీసుకుని వెళ్ళి మరి ఆ షాప్ పైన ఆ షాప్ యజమాని పైన కంప్లైంట్ చేసి దరఖాస్తు రూపకంగా కూడా మేము దరఖాస్తు ఇస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏ దవాఖానకు వెళ్ళినా కానీ ఏ ప్రైవేటు దవాఖానకు వెళ్ళినా కానీ వాళ్ళ ఆ పేషెంట్ని తీసుకుపోయేదాకా ఒకటి తీసుకుపోయిన తర్వాత ఇష్టానుసారం బిల్లులు వేసి వాళ్ళ బిల్లులు రాబట్టుకునే కోసం ఎక్కువ శాతం డాక్టర్లు డబ్బులు గుంజుతున్నారు అనేది అనేక జరిగాయి. చాలా హాస్పిటళ్ళ ముందు కూడా ధర్నాలు రాస్తారోగాలు కూడా జరిగినాయి. కొందరి ప్రాణాలు కూడా పోవడం కూడా జరిగింది. డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం కదా, మరి ఇలా మనుషులే పీక తిన్నట్టు ఉంటుంది. దీని గురించి మీ కన్జ్యూమర్ ఫోరం తరఫున మీరు అలాంటి వారికి ఏమి హెచ్చరిక జారీ చేస్తున్నారు సార్? ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే మరి తెలంగాణ రాష్ట్రంలో వైద్యం కోసం ప్రజలు వెళ్ళడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో మరి ఉన్న ఇన్ఛార్జీల నిర్లక్ష్యం వల్ల అక్కడ ఒక నీట్నెస్ లేక సమయానికి పేద ప్రజలకు వైద్యం అందలేని పరిస్థితిలో వారు ప్రైవేట్ హాస్పిటళ్లకు అప్పో సప్పో చేసి బాకీలు వేసి డబ్బు పట్టుకొని ఇతర జిల్లాలకు వెళ్ళి వైద్యం కోసం వెళ్తే అక్కడ పేద ప్రజల్ని మరి పీడ్స్గా తింటున్న ఈ యొక్క హాస్పిటల్ యజమానులు మరి ఇప్పటికైనా కానీ మారాలి, మార్పు చెందాలి. తోటి మనిషి ఆపదలో ఉండి హాస్పిటల్ వైద్యం కోసం చికిత్స కోసం మీ హాస్పిటల్కి వస్తే మరి ఈ గవర్నమెంట్లో జరగని వైద్యం ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతుందని ఒక నమ్మకం కొద్దీ మేము బాగుంటాం, హెల్త్ పరంగానే ఒక నమ్మకం కొద్దీ విశ్వాసం కొద్దీ ఇతర పెద్ద హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ జిల్లాలకు వెళ్ళి వైద్యం చేసుకుంటే పేద ప్రజలకు 5,000 అయ్యే బిల్లు మరి 30,000, 20,000, 15,000, 40,000 బిల్లు వేస్తే పేద ప్రజలు ఎక్కడి నుండి తీసుకొస్తారు? అట్టడిగిన పేద ప్రజలు ఎక్కడి నుండి అంత డబ్బు తీసుకొస్తారు? వైద్యం కోసం నమ్మకం మీద విశ్వాసంగా ప్రజలు వెళ్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు హాస్పిటల్ విద్యా సంస్థలల్లో మరి విపరీతంగా దోచుకోవడం జరుగుతుంది. మరి పేద ప్రజలు ఎక్కడి నుండి తీసుకొస్తారు? మీరన్నా కనీసం కనికరించి పేద ప్రజల్ని కాపాడుకున్న బాధ్యత ఉంది. తోటి ప్రజలు పేదవాళ్ళు పేదరికంలో ఉండి వైద్యం మా దగ్గర మంచిగుంటుంది అనే ఒక నమ్మకం మీద వస్తే వాళ్ళ యొక్క నమ్మకంని మీరు ఆసరగా తీసుకుని లక్షలు వేలకు బిల్లు వేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ సరైన వైద్యం లేక సరైన మరి అక్కడ ఒక వైద్యం జరుగుతలే అనే ఒక నిర్లక్ష్యంతో ఇతర జిల్లాలకు వెళ్ళి మరి వైద్యం చేసుకుంటామని వెళ్తే ప్రజలు
ఈరోజు గొడగొడ ఏడవడం జరుగుతుంది. పేద ప్రజల్ని దోసుకుంటే ఏమొస్తుంది? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సమానత్వంగా అందరికీ న్యాయం జరగాలి ప్రతి అంశాల్లో కూడా. అప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నాకు ఆన తెలుసు, ఆ ముఖ్యమంత్రి నాకు ఈయన తెలుసు అనే ఒక నిర్లక్ష్యంతో ప్రైవేటు హాస్పిటల్ మరి చైర్మన్ల ఆగడాలు తెలంగాణ రాష్ట్రంలో చెలరేగిపోతున్నాయి. దీన్ని ఆపే శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. ఫస్ట్ అవన్నిటినీ కూడా సక్రమంగా ప్రజల పక్షాన న్యాయం చేకూర్చే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుండాలి. ప్రతి ఒక్క అంశాల్లో కూడా న్యాయం జరగాలి. ఇది మన భారతదేశం. ఈ భారతదేశంలో మనం పౌరులం. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల ప్రజలు మరి ఆశీర్వదించి వాళ్ళు బాగుంటేనే మనం బాగుపడతాం అనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. సార్ ఇంకొక అంశం సార్ వివిధ హాస్టళ్లలో మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు అనేది అనేక హాస్టళ్ళ నుంచి మాకు మా మీడియాకు అందించిన సమాచారం మనం. అంటే ఆ హాస్టల్లో ఆ వార్డెన్లు మెనూ ప్రకారం పిల్లలకు భోజనం పెట్టడం లేదు అని. ఈ అంశం గురించి మీరు అలాంటి హాస్టళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్ళల్లో ఎన్నోసార్లు విద్యార్థులకు ఎన్నో సమస్యలు వస్తే సరైన పౌష్టిక ఆహారం మాకు టైంకు భోజనం పెట్టడం లేదు. అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ అక్కడ ఉన్న వార్డెన్లు కానీ మమ్మల్ని నిర్లక్ష్యంగా మరి చూస్తున్నారు, చిన్న చూపు. ఈరోజు గవర్నమెంటు హాస్టల్లోకి మరి వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేస్తారంటే ఒక నమ్మకం, ఒక భరోసా, హాస్టళ్ళ పైన ఉన్న ఒక నమ్మకం భరోసాను వీళ్ళు ఒమ్ము చేస్తున్నారు. ఈ వార్డెన్లు కానీ ఈ ప్రిన్సిపాల్ మేడమ్స్ కానీ ఈ ప్రిన్సిపాల్ సార్లు కానీ ఇంత నిర్లక్ష్యం వల్ల పిల్లలు ఈరోజు పౌష్టిక ఆహారం లేనిది పై చదువులు ఏ విధంగా చదువుతారు? వాళ్ళు ఎదగాలన్నా కానీ కడుపు నిండా టైంకు టిఫిన్స్ కానీ పౌష్టిక ఆహారం పండ్లు పాలు బ్రెడ్ అన్నీ కూడా సక్రమంగా విద్యార్థులకు హాస్టల్లో ఉన్న విద్యార్థులకు పిల్లలకు మరి ప్రిన్సిపాల్ కానీ వార్డెన్లు కానీ సక్రమంగా వీళ్ళు డ్యూటీ చేసుకుంటూ వారికి పౌష్టిక ఆహారం పెట్టినప్పుడే కదా పిల్లలకు కూడా నమ్మకం కలుగుతుంది. గవర్నమెంటు మరి హాస్టళ్ళ పైన వారు కూడా వాళ్ళ పేరెంట్స్లాగా చెప్తారు, మా హాస్టల్ బాగుంది, మా హాస్టల్లో మంచి ఫుడ్ ఉందని. ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన కానుండి ఎన్నో హాస్టళ్ళల్లో మరి నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. మరి వీటిని అరికట్టేటోళ్ళు లేరా? మరి విద్యార్థుల పక్షాన ఉండి మరి విద్యార్థులను కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందా లేదా అనేది కూడా మాకు అర్థం కావటం లేదు. సార్ అలా ఇంకొక అంశం సార్, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలో వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తామని ప్రస్తుతం ఉన్న సీఎం గారు అప్పుడు అనడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంఆర్పీ రేటు ఇక్కడ 200 రూపాయలున్న ఒక కోటరు బయట 300-350 కూడా బెల్ట్ షాపులు అమ్ముతారు. బ్రాండ్ షాప్లో ఉన్న బ్రాండ్ షాప్లో దొరకదు, కానీ బెల్ట్ షాప్లో దొరుకుతుంది. ఈ అంశంపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మద్యం అనే ఈ ఒక వ్యాపారాన్ని కంప్లీటు ఈ ప్రభుత్వం సీల్ చేయాలి. ఎందుకనంటే ఈరోజు వాళ్ళ గల్లలు నింపుకోనందుకు ఆ ప్రభుత్వానికి కోట్లాది ఫండ్స్ మరి వచ్చే విధంగా మరి ఈ యొక్క బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపులను మరి ముందుకు పోషగిస్తుంటే మరి తాగిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడనే చనిపోవడం జరుగుతుంది, రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం జరుగుతుంది. మరి నిర్లక్ష్యం ఎందుకు? ఈ నిర్లక్ష్యం ఎవరు చేయబట్టి అవుతుంది? ఈ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి. బెల్ట్ షాపుల పైన కిలోమీటర్ దూరంలో బెల్ట్ షాపు నడపాలని చెప్పిన గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం కూడా అదే అంశాన్ని అనుసరిస్తూ మరి అదే విధంగా ముందుకు కొనసాగిస్తుంది. అసలు బెల్ట్ షాపులు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో? ఈ పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు, అట్టడిగిన పేద ప్రజలకు మరి వ్యాపారధారంగా మరి లోన్స్ ఇవ్వండి, వ్యాపారాలు పెట్టుకోమనండి, మరి వాళ్ళు బాగుపడే దిశలా ఈ ప్రభుత్వం మరి వాళ్ళని ఆదుకోవాలి, కానీ వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ప్రతి ఒక్క అంశాల్లో ప్రతి ఒక్క రంగంలో కూడా
వాళ్ళ ఎదుగుదలను చూడాలి, కానీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. అది కల్తీ బెల్ట్ షాపులల్లా అమ్మే ఆ మద్యాన్ని తాగిన మరుక్షణము లీవర్లు హార్ట్ ఖరాబ్ అయి చాలామంది మరి మరణించడం కూడా జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మద్యం తాగిన మరి జనాభా సంఖ్యలో చాలామంది చనిపోవడం జరిగింది. ఆ ఒక్క అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కఠినంగా మరి దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు నేను కోరుకుంటున్నాను. సార్ ఇంకా చివరగా సార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది. మహిళలకు మంచి జరుగుతుందా, దీని ద్వారా చెడు జరుగుతుందా? ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా, ప్రభుత్వానికి ఆదాయం పడిపోతుందా? ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని సక్రమంగా నెరవేర్చినంగా ఈ బస్సు అనే ఒక అంశాన్ని లేవనెత్తాలి. ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి మరి ఈ ప్రయాణం పెట్టినందుకు అందరికీ పెట్టాలి. అందరు కూడా ప్రజలే కదా తెలంగాణ రాష్ట్రాల్లో. మరి ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ అందరికి కూడా సమానత్వంగా న్యాయం జరగాలి. ఈరోజు ఉచిత బస్సు అని పెడితే ఏ బస్సు కూడా సమయానికి డబ్బులు పెట్టుకుని ప్రయాణం చేసే ప్రయాణికులకు కనీసం బస్సు ఆపటం లేదు. బస్సు సౌకర్యం ఉందనే నమ్మకం మీద చాలామంది ఊర్లలోకి వెళ్ళి మరి ప్రజలందరూ కూడా బస్ స్టాప్ల దగ్గర గంటలు 2 గంటల తరబడి అక్కడ మరి వెయిటింగ్ చేస్తున్నారు. సమయానికి బస్ వస్తే మరి ఆ సమయానికి డ్రైవర్ ఆపలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్క బస్సులో చూసుకుంటే ఫుల్ జనం రద్దీగా. మరి ఆ జనాన్ని చూసి ఈ ప్రజలు ఏ బస్సు ఎక్కాలి అని కన్ఫ్యూజ్లో పడిపోతున్నారు. ఎక్స్ట్రా బస్సులు కూడా ఈ ప్రభుత్వం పెట్టాలి. మరి ఈ ప్రభుత్వం ఒక బస్సే కాదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఆ ఒక ఆలోచన విధానం ఉంటే ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి తక్షణమే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మరి అమలుపరచాలి. తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుపడే దిశలా ఈ ప్రభుత్వం ముందుండి నడిపించాల్సింది పోయి ప్రతి దానిపైన నిర్లక్ష్యం దేనికి దారి తీస్తుంది? పేద ప్రజల కడుపు మీద కొట్టే కాడికి దారి తీస్తుంది. ఈరోజు ఉచిత ప్రయాణం మహిళలు కూడా బస్సులల్లా మరి గొడవలు పెట్టుకునే పరిస్థితికి దారి తీస్తుంది. విమర్శలు కురిపించుకుంటున్నారు బస్సులల్లా మహిళలే. ఇదంతా ఎవరు చేసిండ్రు? దీనికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? ఇప్పటికైనా కానీ ఉచిత బస్సు అనే ప్రయాణం తీసేసి మహిళలకు ఉపాధి కలిగే అంశాలు ముంగటేసుకోవాలి. ఆ అంశాలల్లా మా తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి. మా తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులు ఎదిగే దిశలా మరి ప్రతి ఒక్క పథకాలు పెట్టి వారికి అవి ఫస్ట్ అమలు పరచాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి లేక చాలామంది ఈరోజు విలేజ్లల్లా మండలాలల్లా ప్రతి ఒక్క కాన్స్టెన్సీలా పేదరికల్లా చిన్న షాపులల్లా పనిచేసుకోవడం జరుగుతుంది. ఈ నిర్లక్ష్యం ఎవరికిది? ఈ ప్రభుత్వంది కాదా? డిగ్రీలు చదివారు, ఇంటర్మీడియట్ చదివారు, బిఎల్ చదివారు, బీకామ్లు చదివారు, ఎంతోమంది ఇంజనీరింగ్ కూడా చేశారు. వారు ఎక్కడున్నారు? ఈరోజు హోటళ్ళల్లా, షాపులల్లా, మరి సెల్ పాయింట్లల్లా చిన్న వ్యాపార వేతల కింద పనిచేయడం జరుగుతుంది. ఇదంతా ఎవరు చేసిన నిర్లక్ష్యం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? వారికి కరెక్టు ఉద్యోగాలు కల్పిస్తే, వారికి ఉపాధి కల్పిస్తే ఈరోజు వాళ్ళందరూ బాగుపడకపోవునా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందకపోవునా? గత ప్రభుత్వాల కేసీఆర్ చేసినదే మరి ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా కనిపిస్తుంది. కోట్ల డబ్బు మరి ఈ పేద ప్రజలకు వచ్చే ఫండ్స్, మరి ఆ డెవలప్మెంట్ ఫండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? సార్, తులం బంగారము అమల్లోకి వచ్చిందా సార్? తులం బంగారం కాదు, ఉన్న తాలిబొట్టు అమ్ముకోకపోతే చాలనే ఆలోచనల మహిళలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అందరూ పేదరికంలోనే ఉన్నారు, ఎవరు ధనవంతులు కాదు. వారికి ఇస్తాన్న హామీలు ఇంతవరకు అమలు చేయలేదని అంటే ఇది ఎంత బాధాకరమైన విషయం. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి కానీ
ఉప ముఖ్యమంత్రి కానీ మరి మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ వారందరూ ఏం చేయాలి? ప్రజల పక్షాన అభివృద్ధి దిశల నడిపించాల్సింది పోయి ఈరోజు పథకాల పేరిట పేద ప్రజల్ని, అట్టడిగిన పేద ప్రజల్ని, బడుగు బలైన వర్గాల పేద ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు మభ్యపెట్టి మరి మోసం చేయడం జరుగుతుంది. సార్ అలాగే విద్యార్థులకు స్కూటీలు ఇస్తారన్నారు, నిజమేనా సార్ అది? ఈరోజు స్కూటీలు కాదు, విద్యార్థులకు, ఆడపిల్లలకు, వికలాంగులకు మరి ప్రతి ఒక్కరికి ఇస్తాన స్కూటీలు ఇంతవరకు ఇవ్వలేదు. అవి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మన హైదరాబాద్ అవుట్స్కట్లా ఉన్న గోదాంలా అవి అట్లనే మరి పాతబడిపోతున్నాయి. గత ప్రభుత్వాల్లో మరి కేసీఆర్ ఇస్తాన స్కూటీలు ఏ గోదాంలో పెట్టారో హైదరాబాద్ అవుట్స్కట్లా అవి అక్కడనే ఉన్నాయి. 4 చక్రాల బండ్లు ఇంతవరకు కూడా మరి హ్యాండిక్యాప్ అయిన మా తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలు మరి యువత మరి వికలాంగులకు ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. మరి చదువుకునే విద్యార్థులకు కూడా మరి స్కూటీలు ఇస్తాన్న హామీలు ఇంతవరకు కూడా మరి కాలేదు అని అంటే ఎంత దిగజారిన మరి వ్యవస్థ మరి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి చూస్తున్నారు, గ్రహించుకుంటున్నారు. ప్రతి ఒక్క మొబైల్లో మరి యూట్యూబ్లల్లో, అదేవిధంగా ల్యాప్టాప్లల్లో, కంప్యూటర్లల్లో కూడా అన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర యువతరం మరి అన్ని అప్డేట్లల్లో ముందుండి అన్నీ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కారణం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేస్తే ప్రభుత్వాన్ని ఈరోజు నిలబెట్టుకున్నారు. అలాంటి నిలబెట్టుకున్న అట్టడిగిన పేద ప్రజలకు ఇస్తాన హామీలు, స్కీములు ఇచ్చేందుకు కూడా వీళ్ళు చేతులెత్తుతున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఇంకెప్పుడు అభివృద్ధి చెందేది? తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులం మేము, ఉద్యమాలు చేసినాం, లాఠీ దెబ్బలు తిన్నాం. తెలంగాణ కోసం కేసులైతే జైలుకు వేసిన బిడ్డలం మేము. ఇంతవరకు మేమే అభివృద్ధి చెందలే. మాకే ఎలాంటిది కూడా ఈ ప్రభుత్వం మరి అండగా లేదు. మరి పేద ప్రజలకు ఎక్కడ ఉంటుంది ప్రభుత్వం అండగా? ఇంకెప్పుడు అభివృద్ధి చెందేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు? ఈ ముఖ్యమంత్రి పోతే ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఆ ముఖ్యమంత్రి పోతే ఈ ముఖ్యమంత్రి వస్తాడు. మరి ప్రజలు ఎక్కడ డెవలప్మెంట్ అయ్యిళ్ళు? కష్టపడితేనే డొక్కాడే పరిస్థితిలా తెలంగాణ రాష్ట్రాల ప్రజలున్నారు. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, కోటీశ్వరుడు అవుతున్నాడు. పేద బిడ్డలు పేదరికాలనే బతుకుతున్నారు. మన భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో వారికి ఇస్తాన్న కూడా ఆ స్కీములు కానీ, ఆ ఒక్క రిజర్వేషన్లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ల, బీసీ రిజర్వేషన్ల, ఎస్టీ రిజర్వేషన్ల, మైనార్టీ రిజర్వేషన్లో ఉన్న బిడ్డలకు కూడా మరి కనీసం బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకుందామన్నా కానీ వారికి లోను రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతుంది తెలంగాణ రాష్ట్రం? కళ్ళు తెరవవయ్యావో ముఖ్యమంత్రి, ప్రజల పక్షాన నిలబడవయ్యావో ముఖ్యమంత్రి, అభివృద్ధి దిశలో నడిపించు తెలంగాణ రాష్ట్రాన్ని. మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులు, మీ ఉప ముఖ్యమంత్రులు డెవలప్మెంట్ అయితే తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కాదు. తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది ప్రజలు అభివృద్ధి చెందాలి. ఆ దిశలో మీరందరూ కూడా ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రజల్ని కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా ఈరోజు నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సమస్యల సమాహారాన్ని తేట తెల్లం చేశారు సందీప్ గారు. పవర్ఫుల్ గల మ్యాటర్ సమాజానికి అందించారు. ఒక అంశం లంచాలపై, ఒక అంశం వినియోగదారుల ఫోరం లాంటి ఎక్కువ రేట్లకు విక్రయించడము, మరొకపై రాజకీయ నాయకులు చేస్తున్న ద్వంద్వ వైఖరిని కూడా ఎండగట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి అపారమైన అనుభవంతో ప్రజాసేవ చేస్తానని ముందుకు వచ్చారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఎంపీగా పోటీ చేశారు. కన్జ్యూమర్ ఫోరం 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా కానీ 108లో వాలిపోయి ఆ సమస్య పరిష్కారం కోసం
ఒక యువ నాయకుడు ఏ నాయకుడు చేయలేని విధంగా పోరాటం చేస్తున్నారు. ఉదాహరణకు ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వారికి కూడా ఇంత అవగాహన ఉండదు. సందీప్ గారి దగ్గర ఉన్నంత పట్టు, అది అవగాహన కూడా లేకపోవడం వల్ల ఈరోజు వారికి కూడా ఈ సబ్జెక్ట్ పరంగా ఎట్లా మాట్లాడాలని తెలియని పరిస్థితి ఉంది. మరికొందరైతే డబ్బులు ఎగజల్లి అధికారాన్ని కొనుక్కున్నారు. కానీ ప్రజలు కూడా డబ్బులు ఎదజల్లిన వారికి డబ్బులు ఉన్నోనికే ఓట్లు వేసి కూడా గెలిపించడం జరిగింది. ఇది కూడా చాలా ఓటర్స్ కూడా చాలా ఆలోచించుకోవాల్సిన విషయం. ఏది ఏమైనా కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ మోసాల, దగ, కుట్రలు, కుతంత్రాలు, అనేక శాఖల్లో జరుగుతున్న లంచాల అంశంపై చాలా చక్కగా మా మేడారం టీవీకి అందించారు. ఈ వార్త మీరు ఖచ్చితంగా చూడాలి, 10 మందికి షేర్ చేయాలి, సంబంధిత శాఖలకు వెళ్ళేదాకా కూడా మీరు షేర్ చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ, నమస్తే.